హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాల్టి రోజు నేను ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. దాని పేరు వచ్చేసి ఇటాలియన్ లేడీ ఫింగర్ స్వీట్ అనమాట. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎగ్స్, మిల్క్ మేడ్, వెనిలా ఎసెన్స్ అండ్ ఆ లేడీ ఫింగర్ ఒక ప్యాకెట్ అనమాట ఒకటి, అండ్ మిల్క్ కూడా. సో ఒక బౌల్లోకి మిల్క్ తీసేసుకొని ఈ లేడీ ఫింగర్ని నీట్గా అందులో మొత్తం డిప్ చేసేసి పాలు అంటే వరకు సో ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్గా అరేంజ్ చేసుకోవాలన్నమాట. సో వీడియోలో చూపిస్తున్న విధంగా సేమ్ అలాగే ఒక ట్రేలో బటర్ పేపర్ వేసేసుకొని దాంట్లో అరేంజ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 2 ఎగ్స్ వేసుకొని బీట్ చేసుకోవాలండి బాగా. సో బీట్ చేసుకున్న ఎగ్స్లో మనము మిల్క్ మేడ్ అయితే యాడ్ చేయబోతున్నాము. ఎందుకంటే నేను షుగర్ వాడడం లేదు, షుగర్ ప్లేస్లో మిల్క్ మేడ్ అనేది టేస్ట్ బాగుంటుందని రీప్లేస్ చేసుకున్నాను అనమాట. కొంతమంది ఇందులో షుగర్ వాడతారు. సో నేనైతే మిల్క్ మేడ్ 1 ప్యాకెట్ ఫుల్గా అయితే వాడుతున్నాను. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, చిన్న ప్యాకెట్, అది పెద్దది కాదు. సో అదైతే వాడుతున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనము అందులో కొంచెం కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసుకుంటున్నాము. సో ఇది కాస్త థిక్గా ఫామ్ అవుతుంది కాబట్టి ఇందులో కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాము. ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అయితే నేను జస్ట్ ట్రై చేస్తున్నాను కాబట్టి చెప్పలేకపోతున్నాను అనమాట. ఇది ఫస్ట్ టైం నేను ఈ రెసిపీ చేయడము. సో ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ యాడ్ చేసేసుకున్నాము, బాగా బీట్ చేసుకున్నాము అనమాట. నెక్స్ట్ వచ్చేసి మిల్క్ గ్రాడ్యువల్గా యాడ్ చేసుకుంటూ నీట్గా దాన్ని లంప్స్ లేకుండా కలుపుకుంటూ వస్తున్నాను. నెక్స్ట్ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అయితే నేను బయట నుంచి తెచ్చుకున్నాను ఈ ప్యాకెట్. అదైతే యాడ్ చేసుకొని ఇది కూడా సేమ్ అలాగే లంప్స్ లేకుండా మనము బీట్ చేసుకోవాలి. సో బీట్ చేసుకున్న దాన్ని మనం తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టాలన్నమాట. సో ఇందులో వచ్చేసి వెనిలా ఎక్స్ట్రాక్ట్ అయితే యాడ్ చేశాను. ఇది ప్యూర్ వెనిలా ఎక్స్ట్రాక్ట్, చాలా థిక్గా ఉంటుంది కాబట్టి జస్ట్ ఒక డ్రాప్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇది బాగా బీట్ చేసేసుకున్నాక దీన్ని తీసుకెళ్ళి మనము స్టవ్ మీద పెడతామన్నమాట. సో ఒక పెద్ద ప్యాన్ ఆర్ నాన్ స్టిక్ ప్యాన్ కానీ, నేనైతే ఇక్కడ స్టీల్ది వాడుతున్నాను. సో అందులో ఇదంతా పోసేసుకొని స్టవ్ మీద లో ఫ్లేమ్లో అయితేనే పెట్టుకోవాలండి, మీడియం ఫ్లేమ్లో కూడా కాదు, లో ఫ్లేమ్లో పెట్టుకొని చాలా స్లోగా ఇది లంప్స్ లేకుండా మనం కలుపుతూ ఉండాలి. కంటిన్యూస్గా మనము స్టిర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో మనం అలా స్టిర్ చేసుకుంటూ ఉంటే కంటిన్యూగా ఇది కాస్త థిక్గా ఫామ్ అవుతుంది. సో వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అదే విధంగా కాస్త దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. కార్న్ఫ్లోర్ వల్ల ఇది థిక్గా అవుతుంది. నెక్స్ట్ ఇది పక్కకి దింపేసుకొని ఇది కాస్త చల్లారిన తర్వాత మనం ముందుగా అరేంజ్ చేసుకున్న ఈ లేడీ ఫింగర్ ఈ ట్రేలోకి మొత్తం అయితే పోసేసుకోవాలి. సో పోసేసుకొని బబుల్స్ లేకుండా కాస్త దాన్ని పైకి కిందకి అలా కదిపితే నీట్గా అది లేయర్ లాగా అరేంజ్ అయిపోతుందండి. లాస్ట్లో పైన గార్నిష్ కోసం నేను డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అయితే వాడుతున్నాను. సో ఫ్లేవర్ అయితే చాలా టేస్టీ అండ్ సూపర్గా ఉంటుంది, స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. మీరు కంపల్సరీగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో. రెసిపీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో నీట్గా దీన్ని వచ్చేసి నీట్గా పాలిథిన్ ర్యాప్లో ర్యాప్ చేసేస్తున్నాను అనమాట. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. సో నేను కొంచెం ఫాస్ట్గా అవుతుంది కాబట్టి ఫ్రీజర్లో పెట్టేసుకున్నాను అనమాట. సో ఒక 2 అవర్స్ కానీ 3 అవర్స్ కానీ మనము ఫ్రీజర్లో పెట్టేసుకుంటే ఇది కాస్త సెట్ అయిపోతుంది అనమాట. ఎగ్జాక్ట్లీ 3 అవర్స్ తర్వాత నేనైతే బయటికి తీసేసాను. సో బయటికి తీసేసి నీట్గా ఇది ప్లేటింగ్ అయితే చేసేసుకున్నాను. నేను కొంచెం ఫాస్ట్గా తీసేసానండి, ఇది కాస్త ఇంకొంచెం గట్టి పడాలి. బట్ నేను ఫాస్ట్గా తీసేసాను కాబట్టి కాస్త సాఫ్ట్గానే ఉంది, అది ఇంకా లోపల వరకు ఇంకా సెట్ అవ్వలేదు. ఇది ఎలా ఉంటుందా అని టేస్ట్ చేసేదానికి కొంచెం ఎగ్జైట్మెంట్తో ఫాస్ట్గా తీసేసాను బయటికి. సో టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి. కంపల్సరీ ఒకసారి మీరు ఇది ట్రై చేసి చూడండి. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. కంపల్సరీగా ఇది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.